సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. దేశమంతా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధిన గణేష్ మండపాలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ విన్నా అండాలయ దండాలయ దండించయ దేవా, జై జై గణేష, జై కొడతా గణేష, గణేష అభయమివ్వు గణేష, బొజ్జ గణేష పాటలతో హోరెత్తిస్తున్నాయి. 3 రోజుల నుంచి వినాయక నిమజ్జనాలు కూడా మొదలైపోయాయి. బొజ్జ గణపయ్యను వైభవంగా ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలిస్తున్నారు భక్తులు. ఈ సందర్భంగా డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ జోష్ ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ఇలాంటి వేడుకల్లో విషాదం జరిగింది. గణేష్ మండపం దగ్గర డ్యాన్స్ వేస్తుండగా ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. విషాదకరమైన ఈ సంఘటన ఆళ్లగడ్డ పట్టణంలో జరిగింది. గంగమ్మ వీధిలో వినాయకుడి మండపం దగ్గర రాత్రి సరదాగా డ్యాన్స్ వేస్తుండగా ఒక్కసారి అశోక్ అనే యువకుడు కుప్పకూలిపోయాడు. అదే ఊర్లో అశోక్ పెయింటింగ్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మరో అత్యంత విషాదకరమైన అంశం ఏంటంటే మృతుడు అశోక్కు ఇటీవలే పెళ్లి జరిగింది. శ్యామల అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఆ అమ్మాయి 7 నెలల గర్భవతి కూడా. దీంతో ఇరువురు కుటుంబ సభ్యులు అశోక్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ నవ్వుతూ గణేష్ వేడుకలు చేసుకుంటుంటే అశోక్ కుటుంబం మాత్రం శోక సముద్రంలో మునిగిపోయింది. శ్యామలాను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. దేవుడు మా జీవితంలో ఎందుకింత కన్నీటిని మిగిల్చారని వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.